ఎస్సీ వర్గీకరణకు ఇంకా అడ్డుపడతామంటున్న వారికి సమాజంలో ఎవరి మద్దతు లేదన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. అంబేద్కర్ సామాజిక న్యాయ సూత్రాన్ని ముందుకు నడిపేది మాదిగలేనని తెలిపారు. మాలలో ఉన్న కొంతమంది స్వార్థపరులు వర్గీకరణకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మాలలకు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. దళితుల్లో ఉన్న మాదిగల హక్కులను మాలలు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందేళ్ల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల ఆత్మగౌరవాన్ని, దళితుల హక్కులను నిలబెట్టడం కోసం, సాధించడం కోసం బహిష్కృత హితకారిణి సభ అనే పేరుతో దళిత ఉద్యమ రథాన్ని ముందుకు ప్రారంభించాడు. ఆయన జీవితకాలం దళితుల విముక్తి కోసం పాటుపడ్డాడు. ఆయన లేని సమయంలో ఆయన స్ఫూర్తిని ముందుకు నడిపించాల్సిన దళిత వర్గాలు, ఆ దళిత వర్గాల్లో ఎదిగిన మాల వర్గం ఆయన స్ఫూర్తికి భిన్నంగా ఆయన సామాజిక న్యాయ పోరాట స్ఫూర్తిని వ్యతిరేకిస్తూ ఇవాళ ముందుకు నడుస్తుండడం జరుగుతున్న ప్రత్యేక పరిస్థితి. ఆనాడు అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాటానికి అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉండాలనే పోరాటానికి అడ్డు తగిలే వాళ్ళందరినీ ఉద్దేశించి వాళ్ళనే మనువాదులుగా పోల్చాడు. పేదల హక్కులను హరించే వాళ్ళు ఎవరైనా వాళ్ళు మనువాదులు అవుతారని చెప్పి, మనుస్మృతిని పాటించే వాళ్ళు అవుతారని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. 100 ఏళ్ల తర్వాత అంటే అంబేద్కర్ పోరాటాన్ని సమర్థించే వాళ్ళను మనువాదులుగా పోల్చలేదు, కానీ అంబేద్కర్ పోరాటానికి అడ్డు తగిలే వాళ్ళను మాత్రం మనువాదులుగా పోల్చాడు. సరిగ్గా 100 ఏళ్ల తర్వాత ఆ పోరాట రథాన్ని ముందుకు నడిపించాల్సిన దళిత వర్గాల్లోనే మనువాదుల సంఖ్య మాలల్లో పెరిగింది.